డీటెయిల్స్లోకి వెళ్తే నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గంలో త్రిపురారంలో మైల రాములు కుటుంబాన్ని షర్మిల పరామర్శిస్తున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. నల్గొండ జిల్లాలో రెండవ రోజు షర్మిల పరామర్శ యాత్ర కొనసాగుతుంది. కొద్దిసేపటి క్రితమే త్రిపురారంలోని మైల రాములు కుటుంబాన్ని పరామర్శించారు. ఆ కుటుంబం వద్దనే ఇప్పుడు షర్మిల కుటుంబాన్ని మైల రాములు కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళ కుటుంబ సమస్యలను వాళ్ళ బాగోగులను అడిగి తెలుస్తున్నారు. మైల రాములు అమాలి కూలి పని చేసుకునే రాములు రాజశేఖర రెడ్డి మరణించాక ఆయన లేని లోటును ఎవరు తీర్చలేని, దేశానికి రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన దేవుడు లాంటి వ్యక్తి పోయాడని మహిళా రాములు ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. రాములకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు, భార్య ఉన్నారు. ఇద్దరు కొడుకులు అంటే రాములు చనిపోయాక పెద్ద కొడుకు ఆయన చదువుకు స్వస్తి పరీక్ష జరుగుతుంది. అదే విధంగా ఆమె బిడ్డ ఇప్పుడు డిగ్రీ చదవడం జరుగుతుంది. ఒక కొడుకు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. అంటే రాములకు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఇంద్రమ్మ ఇల్లు మంజూరు చేయడం జరిగింది. అదే విధంగా ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా వాళ్ళ కొడుకు చదువుకోవడం జరుగుతుంది, బిడ్డ కూడా చదువుకోవడం జరుగుతుంది. అలాంటి మేలు చేసిన మహానేత ఇక లేడనేసరికి ఆయన తట్టుకోలేకపోయారు. ఆయన చనిపోయిన వారం రోజుల తర్వాత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని షర్మిల పరామర్శించి ఆ కుటుంబానికి వెన్నుదన్నుగా నిలుస్తానని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ రోజు మొత్తానికి నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని 3 కుటుంబాలను పరామర్శించడం జరిగింది. ఈ రెండవ రోజు పరామర్శ యాత్ర కూడా దీంతో ముగిసిందని చెప్పవచ్చు. ఎందుకంటే 3 కుటుంబాలు నాగార్జున సాగర్ ఇల్ కాలనీలోని వెంకట నరసయ్య కుటుంబాన్ని, అదేవిధంగా బోడియా నాయక్ ఇక్కడ మహిళా రాముల కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. 3 కుటుంబాలను పరామర్శించి ఈ రోజు ఆ కుటుంబాలు మనోధైర్యాన్ని వారికి వెన్నుదన్నుగా నిలుస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా